స్వామి వారు గురువు గారు రచించినటువంటి సౌందర్య లహరి స్తోత్ర పారాయణం చేశారు. దాని వెనకాల చాలా కృషి ఉన్నది. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను మా అమ్మ చూసిన కాబట్టి. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి పదాలు శంకరాచార్యులకు సరళమైనది, కానీ మనకు నోరు తిరగదు. ఈ పదాలు పలకడానికి రాదు. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అద్భుతమైనటువంటిది. దాని యొక్క పద విభజన చేస్తూ అర్థాన్ని తెలుసుకొని చదువుకుంటే చాలా ఈజీ. దాంట్లో ఉండేటువంటి అద్భుతము, దాంట్లో ఉండేటువంటి మాధుర్యం చదివిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంత గొప్పనైనటువంటిది. చక్కగా పారాయణ చేశారు. మీరందరికీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం ఆశీర్వాదం చేత మీరందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంపదలకు ఉండాలని తెలియజేస్తూ ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం మీకు ఇళ్ళవేళ ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు మరికొద్ది సేపట్లలో దేవాలయం సిద్ధి వినాయక దేవాలయం 26వ వార్షికోత్సవం. అంటే దేవాలయం ఇక్కడ వినాయకుడు స్వయంగా నిలిచినటువంటి దేవుడు. సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిని ప్రతిష్ఠించుకొని ఇది 26వ సంవత్సరం కాబట్టి నిన్నటి రోజున కార్యక్రమాలు ప్రారంభమై మండపారాధన చేసుకున్నాం. ప్రాతకాలం ఈ రోజు రుద్రహోమం, సహస్రమోదక హోమం చేసుకున్నాం పొద్దున. ఇప్పుడు విశేషంగా స్వామి వారికి పార్థివలింగార్చన. ఎందుకంటే సోమవారం కాబట్టి కలియుగం లోపల పార్థివలింగం అంటే మట్టి లింగానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. అటువంటి పార్థివలింగార్చన 365 లింగాలు ఉంటాయి. పార్థివలింగార్చన అందరూ కూడా వచ్చి అక్కడ కూర్చుంటే మనం కార్యక్రమాన్ని తిలకించవచ్చు. దేవుడు సిద్ధి వినాయక భగవానికి జై. అమ్మ శ్రీరమ్మ వీళ్ళకు శాంతంగా కూర్చోండి. కార్యక్రమాన్ని తిలకించండి. హలో ఓం అబాద్యేవర్చో విభవేశ్వస్తమయంతేనాస్తనగం ప్రతిశస్త్రస్త్రస్త్రయాధ్యక్షేణ ప్రతనాపయేమ మమ దేవా విహరే సంతు సర్వ ఇంద్రావంతో వరతో విష్ణురగ్నే మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతత్వవతాంతామే అస్మిన్ మయి దేవా ప్రతిగమాయదంతామన్యాసునస్తు మయి దేవభూతి దైవ్యాహోదానమృషంత పూర్వేష్టాస్య
पुनस्ते महिषा चित्त प्रकुदा विदेशतो धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमिममादिशाहम् इमं यज्ञमश्विनो वा बृहस्पतिर्देवा पान्तु यजमानं दत्तात् उरुज्यजानो महिषः शर्वयगुं सरस्मिन् हरे पुरुहूतः पुरुक्षो सनः प्रजायै हर्यश्वमृडये भ्रमणोरीशिहोरापरागाः ये यस्वपत्ना अपदे भवन्निन्द्राग्निभ्यः भवदादावहेतान् वसवो रुद्रा आदित्या उपविस्पृशन्नोग्रं चेत्रार्हरिराजमग्रम् अर्वाञ्चमिन्द्रममृतो हवामहे योगो चित्तनजिदश्वदित्यः इमं यज्ञं गृहमेधुषस्वास्य कुर्मो हरिमो मेदियन्त्रा ॐ शाहवं परोहवं परिवादं परिक्षिपं स्वप्नं दुर्नितं तद्दिशद्योदिशाम्यहम् अमलोकं परिहूतकं शकुनेर्यशाकुलं गृहस्य सुतमक्षया तद्विषद्योदिशाम्यहम् आरात्रे अग्निरस्त्वारुषदशनस्तुते निवाते त्वाभिवर्षतु स्वस्ते तु वनस्पति स्वस्ते तु वनस्पते नमश्वतुभ्रतो रुद्राय नमोरुद्राय चतुस्सने तमसि नमस्ते अस्तु मामायुगंसे स्वासिजसि वज्रो नमस्ते अस्तु मामायुगंसे उद्गारेण शकुले सामनायसि ब्रह्मपुत्र इव सवनेषु समुंसते स्वस्वशकुले अस्तु प्रतिमा सुमना भव समूर्तकाले सूर्यादीनां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्तानुकूल्यता बलसिद्धिरस्तु शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमपयदं दक्षभागे वहन्तं नागं वासं च रक्तां प्रलयभवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमनिर्भं पार्वतीं नमामि नमः पार्वतीपतये हर हर महादेव हर भोलाशङ्कर भगवान् की जय। ఈ యొక్క పొగరు మాట్లాడకుండా శ్రద్ధగా వినండి అమ్మా. చేస్తున్నటువంటిది పార్థివ లింగార్చన అంటారు. పార్థివము అంటే మట్టి, మట్టితోని అందులో 365 లింగాలు ఉన్నాయి. అందులో 365 లింగాలు ఉన్నాయి. మనకు సంవత్సరంలో రోజులేంది 365 కాబట్టి రోజుకొక లింగం చొప్పున 365 లింగాలు ఉంటాయి. దానిని కైలాస ప్రాకారయుక్త పార్థివలింగార్చన అని చెప్తాం. అంటే కైలాసంలో శివుని ఇల్లు ఎట్లయితే ఉంటుందో అట్లా 365 లింగాల చేత అక్కడ శంకరుని యొక్క రూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కలియుగం లోపల పార్థివలింగార్చనకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. కలియుగంలో ఏ లింగానికి పూజ చేసినా ఇంత ప్రాధాన్యత లేదు. ఒక్క మట్టి లింగానికి పూజ చేస్తేనే పరమశివుడు ఆనందపడిపోతాడట. మీరు ఇక బంగారు లింగము, వజ్రాలు, వెండి ఏది పెట్టినా వ్యర్థమే. కలియుగంలో కలవు పార్థివం శ్రేష్టం. కలియుగంలో పార్థివలింగానికి అంత ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి అటువంటిది ఈ రోజు సోమవారం, శంకరుడికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం మనందరికీ తెలుసు. శంకరుడి యొక్క పూజాకాలాలు షట్కాలము ఉంటాయి. అంటే శంకరుడికి పూజాకాలంలో 6 సమయాలు ఉంటాయి. షట్కాల పూజ అంటారు శంకరుడికి. ఒకటి బ్రహ్మ ముహూర్తం, పొద్దున 4 గంటల నుంచి 5 గంటలకు చేసేటువంటి పూజ ఒకటి. తర్వాత ఉదయం 10 గంటలకు చేసేటువంటిది 2వ పూజ. మధ్యాహ్నం 12 గంటలకు చేసేటువంటిది 3వ పూజ. తర్వాత సాయంత్రం 4 గంటలకు చేసేటువంటిది ఒక పూజ. తర్వాత 6 గంటలకు చేసేటువంటి పూజ ఒకటి. రాత్రి నిశి పూజ
చేసేటువంటి పూజ. శృంగేరి భారతీ తీర్థ స్వామి వారు ఆ యొక్క లింగానికి రాత్రి 9 గంటలకు నిశి పూజ చేస్తారు. అయితే ఈ యొక్క 6 కాలాలలో ఉత్తమమైనటువంటి కాలం ఏమిటి అంటే ఈ ప్రదోష కాలమే. సాయంత్రం సంధ్యా దీపం ఏదైతే వెలిగిస్తామో ఈ సమయంలో శంకరుడి యొక్క పూజకు చాలా విశేషమైనటువంటి ఫలితం ఉందట. చెప్పినారు కదా షట్కాల పూజ అని. ఆ షట్కాల పూజలలో ఈ యొక్క పూజ ప్రదోషకాల పూజ చాలా విశేషమైంది, ఒక గొప్పనైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటదన్నమాట. ఇంకొకటి, ఇది చూస్తేనే మన జన్మధన్యం. కేశుడు గురించి పక్కకు పెట్టండి, ఇది చూసిందంటే మన జన్మధన్యం. ఇప్పుడు అదృష్టం ఉన్నోళ్ళు, అవకాశం ఉన్నోళ్ళు మీ చేతితోటి పార్థివాన్ని లింగాన్ని తయారు చేశారు. అంటే శంకరుడికి నిరాకార నిరంజన అని చెప్పి మనం చెప్తాం. ఆకారం రూపం ఏమీ లేదు, మట్టితోని మనం ఒక లింగం లాగా ఒక బింబం లాగా తయారు చేసి పెట్టడం జరిగింది. కొన్ని లావుగా వచ్చినాయి, కొన్ని సన్నంగా వచ్చినాయి, కొన్ని పొడవుగా ఉన్నాయి, కొన్ని పొట్టిగా ఉన్నాయి. ఏదున్నా సరే అందులో యాదృశీ భావన పుంసాం సిద్ధిర్భవతి తాదృశి. దానిలో మనం ఒక లింగ రూపాన్ని ఆవాహన చేసి ఇప్పుడు మనం పూజ చేసుకుంటాం. దీంట్లో 11 ఆవరణాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క భాగంలో పరమేశ్వరుని చేరుకోవడం జరుగుతుంది. డైరెక్ట్ ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిపోతామా, ఫస్ట్ ఇంటికి పోవాలంటే గేట్ వస్తుంది, కంపౌండ్ వాల్ గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ దాటి లోపలికి పోతాం. వెళ్ళిన తర్వాత కడప దర్వాజా ఉంటుంది, ఆ దర్వాజా నుంచి హాల్లోకి వెళ్తాం. తర్వాత ఒక సైడ్ బెడ్రూమ్ ఉంటుంది, ఒక సైడ్ కిచెన్ ఉంటుంది. ఇట్లా ఇల్లులో ఎట్లయితే రూపాలు ఉంటాయో ఈ 11 స్థానాలు ఉంటాయన్నమాట. మధ్యలో 135 శివలింగాలు ఉంటాయి. అందులో శంకరుడు అర్ధనారీశ్వరుడు అంటారు. సగం రూపం శంకరుడు, సగం రూపం అమ్మవారు అన్నమాట. తర్వాత పైన 25 లింగాలు ఉంటాయి, అది శంకరుడు ఉండేటువంటి స్థానం. ఇటు పక్కన 14, 15, 14, 15 వరుసలు చెప్పున లింగాలు ఉంటాయి. కంపౌండ్ వాల్ లాగా ఉండాలన్నమాట. దాంట్లో తాండవేశ్వరుడు అంటారు. 135 మంది తాండవేశ్వరులు ఉంటారు. తర్వాత పంచలింగాలు, పంచబ్రహ్మలు, షట్తారకలు, ఏకాదశ రుద్రులు, తర్వాత అష్టగణపతులు, అష్టదిక్పాలకులు, ఇట్లా 11 రకాల ఆవరణ పూజలు అనేటువంటివి ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత అప్పుడు శంకరుని ఆవాహన చేసి పూజ చేసి షోడశోపచార పూజ అనేటువంటిది మనం చేస్తాం. ఇంకొకటి ఏమిటంటే మనకందరికీ తెలుసు, అభిషేక ప్రియో శంకర. శంకరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. గణపతికి తర్పణ ప్రియ గణపతి. అందరూ ఏమంటారు, గణపతి భోజన ప్రియుడు అంటారు. గణపతి భోజన ప్రియుడు, గణపతికి తర్పణం చేస్తాం మనము. తర్పణ ప్రియో గణేశ అంటారు. తర్వాత రాను కాలంలో భోజనం కూడా వచ్చిందనమాట. గణపతికి రకరకాల పదార్థాల నైవేద్యం పెడతాము. కాబట్టి అట్లా శంకరుడికి అభిషేక ప్రియో శంకర, అమ్మవారికి కుంకుమార్చన ప్రియురాలు. తర్వాత అలంకార ప్రియో విష్ణువు, విష్ణుమూర్తికి అలంకారం. ఇట్లా ఒక్కొక్క దేవతలు ఒక్కొక్కటి మనము చెప్పుకుంటాము. ఇప్పుడు ఏకాదశ వర్ణార్చన ఉంటది. ఇక్కడ మనము అయ్యగాళ్ళని పిలుచుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క సమక్షంలో చక్కగా మంత్రాధీనంతు దైవతం, దేవతలు ఎక్కడుంటారు, మంత్రం ఎక్కడైతే వినబడుతుందో అక్కడ దేవతలు వచ్చి కూర్చుంటారు అనేటువంటిది భావన. కాబట్టి మంత్రాల చేత దేవతలను పిలిపించి వాళ్ళకు పూజ అనేటువంటిది మనం చేస్తాం. కాబట్టి మీరెవ్వరు కూడా నిశ్శబ్దంగా ఉండండి, దయచేసి మాట్లాడకండి. మాట్లాడే వాళ్ళు ఉంటే నిర్దాక్షిణ్యంగా పక్కకు వెళ్ళిపోండి. ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ చక్కగా వైదికంగా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి చక్కగా చేతులు జోడించి ఓం నమః శివాయ, భగవంతుడి యొక్క నామం గొప్పనైనటువంటిది. శివ పంచాక్షరి నామం ఏమిటి? ఓం నమః శివాయ. మనసులో జపం చేసుకుంటా ఉండండి. మేము చెప్పేటువంటి మంత్రాలతో సమానమైనటువంటిది భగవంతుడి యొక్క నామస్మరణ. కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో మన భగవంతుడి యొక్క స్మరణ, నామస్మరణ చాలా విశేషమైనటువంటిది. కాబట్టి అటువంటి నామస్మరణ చేత మన పూజా కార్యక్రమం జరుగుతుంది. చక్కగా చేతులు జోడించి చెప్పినారు కదా,
మనకు అవకాశం దొరికింది, లింగాలు చేసినాం. ఇక్కడ మనం కూర్చొని చూడండి, నేను కూడా ఏం పని చేయాలి, మైక్ వస్తుకొని మంత్రాలు చెప్తా కూర్చుంటా. ఒక అయ్యగారు మాత్రమే చేస్తాడు, మిగతా వాళ్ళంతా కూర్చొని మంత్రాలు చెప్తారు. మీకు వచ్చిన పని మీరు చేయండి, మాకు వచ్చిన పని మేము చేస్తాం. మీకు చెప్పిన పని ఏమిటి? ఓం నమః శివాయ. మేము చదివే మంత్రాలతో సమానము మీరు చెప్పేటువంటి నామము. కాబట్టి అటువంటి ఓం నమః శివాయ నామాన్ని చెప్తూ ఆ కార్యక్రమాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ పరమేశ్వరుడు వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందండి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర బోలా శంకర భగవానికి జై. సిద్ధి వినాయక భగవానికి జై. దేవీం వాచమజనయం తదేవా హతాం విశ్వరూపాం పశవా భరంతే అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు యశోనామరూపాభ్యాం దేవీ సర్వమంగళా. నామస్తేషాం దేవస్తేషాం తదస్తేషాం పరాభవామపహర్తారం దాతారం సర్వసంపదా సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః సర్వేశ్వరం కార్యేషు తయస్త్రీ భువనేశ్వర మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే లక్ష్మీనారాయణాభ్యాం నమః హిరణ్యగర్భాభ్యాం నమః అనంతదేవశిష్టాభ్యాం నమః ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః శంకర స్వామి దేవతాభ్యో నమో నమః ఆచమ్య ప్రాణానాయం యః ఓం కేశవాయ స్వాహా నారాయణాయ నమః మాధవాయ స్వాహా గోవిందాయ నమః మధుసూదనాయ నమః వామనాయ నమః వెంకటేశాయ నమః దామోదరాయ నమః వాసుదేవాయ నమః అనిరుద్ధాయ నమః అగోక్షరాయ నమః అచ్యుతాయ నమః ఉపేంద్రాయ నమః శ్రీకృష్ణాయ నమః కృష్ణభూత పిశాచాయ ఏతే భూతారేతేషాం ద్రోణేన అవసరపంద ఏ భూతా భూమి సంస్థిత అపర్ణానంతభూతాని పిశాచ సర్వతో దిశం ప్రాణాయామే వినియోగ అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపూజ్యం వామనాశనం ప్రాణాయామే వినియోగ అక్షుతాం గృహీత్వా దేశకాలం సంకేత్య విదమానస్య శ్రీమహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య బ్రహ్మణ గురుపరాక్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే గంగోద్వీపే వర్తవర్షే వర్తకనే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలవాయువుని ప్రదేశే కృష్ణవేణ్యాంగోదావరియోగ మధ్యప్రదేశే సంతేబుద్ధి సహిత సిద్ధి వినాయక స్వామి దేవాలయే పరివార దేవతా స్థలం అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరా మధ్య స్వస్తి శ్రీ పరాభరామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే కృష్ణపక్షే చవితియాయాం ఉదయతిథి పంచమ్యాయాం అద్వాసరస్తువాసరే ఇందువాసరే శుభవాసరే శుభయోగే శుభకరణే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంత్రహణ విశేషేణ విశిష్టాయాం శ్రీదేవదేవోత్తమ దేవతా సామభౌమ అఖిలాండకోటి బ్రహ్మాండనాయక భువనాధీశ్వర శ్రీ పరమేశ్వర ఉద్దేశ పరమేశ్వర ప్రీత్యర్థం సిద్ధివినాయక స్వామి దేవతా ఉద్దేశ ప్రీత్యర్థం సిద్ధివినాయక భగ
పేరు, మీ పేరు, పిల్లల పేరు అనుగ్రహ అందరూ కూడా మమ అనుకోండి. నేను చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ కూడా శ్రద్ధగా వినండి. మమ కాళిక వాచిక మానసిక త్రైవర్షిక అశేష పాప నివృత్తి ద్వారా బ్రహ్మహత్యాది మహాపాప నివృత్త్యర్థం మమ జన్మాభ్య జన్మ ప్రకృతి ఏకక్షణ పర్యంతం బాల్య కరుణార యవ్వన వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థాసు మనోవాక్కాయ కర్మేంద్రియ వ్యాపారైః అహసి ప్రకాశే చ జానతో అజ్ఞానతస్య మయాకృత ప్రకాశకృతానాం మహాపాతక ఉపపాతకానాం చతుష్టయ వ్యతిరిక్త మహాపాత అధిష్ఠరూప మహాపాతక సమరూపానురూప పాతకానాం అజ్ఞాన సత్కృతాకృతానాం జ్ఞానతో అజ్ఞానతశ్చ చిరకాల అభ్యస్తానాం బహూనాం బహువిధానాం పాపానాం ఉపశమనార్థం మమ అనేక జన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక దుఃఖత్రయ నివృత్త్యర్థం కోటి సంఖ్యానాం మక్కులం అనుపన్నానాం సర్వేష పుత్రేణ నరకలోక పదాద్వారా శివలోక నిత్య నివాస సిద్ధ్యర్థం సకల శుభ నివృత్త్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కైలాసలోకే అనేక కాల నివాస అంతరం శాశ్వత శివపద ప్రాప్త్యర్థం పరచక్ర పరమంత్ర పరయంత్ర పరకృత్య పరమంత్ర మారణాది షట్కర్మ ఉపద్రవ శాంత్యర్థం మమ చతుష్షష్టి కళా విద్యా ప్రాప్త్యర్థం భూత ప్రేత పిశాచ కామిని మోహిని దాకిన్యాది నానాగ్రహ ఉచ్చారణార్థం అనుయాదు అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం మమ సర్వారిష్ట శాంత్యర్థం మమ శరీర వర్తమాన వర్ధిష్యమాన వాత పిత్త శ్లేష్మ కపోద్భవ నానాకారణ నిమిత్త జ్వరక్షయ కుష్టు పాండు శూల భగంతరాది నామక సమస్తామయ నిదాన హేతుభూత పాప నివృత్తిదార సమస్తామయ నిబర్హణార్థం మృలింగేన అర్చన భూతపేత పిశాచ భూష్మాండ ధర్మరాక్షసాది కళాయాసిద్ధ్యర్థం నిరంతరం శివలోక నివాసార్థం శివరామస్య ప్రోక్త కైలాసయంత్ర తపస్కారేణ మూలమంత్ర సంపుణిత సద్యోజాత విహారేణ ప్రత్యేక్షోపత ఏకాదశవర్ణ పూజ పూర్వక షోడశోపచార పూజాంకరిష్యే సంకల్ప సిద్ధిరస్తు తదాస్తు. అందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి హర హర మహాదేవ గట్టిగా చెప్పండి. అందరూ చెప్పారు కదా మధ్యాహ్నం. బలా శంకర భగవానికి హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ బలా శంకర భగవానికి. ఇక్కడ వరకు విశేషమైనటువంటి సంకల్పం చెప్పినాము. ఇప్పుడు పూజా కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకొని శ్రద్ధగా మంత్రాలను వినే ప్రయత్నం చేయండి. ఓం తదంగత్వేన కలుషకనాధిపత పూజాం కరిష్యే కలుషే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత गायत्री सावित्री सरस्वती शांति पुष्टि कृष्टि करी तदा आयाम देव पूजा लक्ष्य का गंगे देवने देवा कोटा सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिनो कावेरी विद्यावद्दाचा कृष्णमे इत्याद गोतमे भागीरथी विख्याता पंचगंगा प्रकीर्ति हरिस्य वर्ण देवताभ्यो नमो नमः वर्णमाताभ्यां स्थापयामि पूजयामि पवित्र पवित्र वा सर्वान् स्थानमभिवामहे पुण्डरीकाक्षं समाह्याभ्यन्तरः शुद्धिः एकाक्षाय नमः गणपतिं स्मरणपूर्वक नमस्कारान् विघ्नभ्रान्त निवारणैकतरुणिर्विघ्नाटवीर्यः विघ्नव्यालकुलस्य मत्तकरुणो विघ्नेन पञ्चानन विघ्नोत्तङ्गगिरिप्रवेदनपतिर्विघ्नाद्विबुम्भोद्भवो
విఘ్నాగణ ప్రచండ పవనో విఘ్నేశ్వరో మహాగణాధిపతయే నమః నిశుసేత గణవతే గణేశుత్వా మాహం విప్రాతమం కవీనాం మహాగణాధిపతయే నమః స్మరణ పూర్వక నమస్కారం సుప్రసన్నవరవాపవతు అతః పీఠ పూజాం కరిష్యే రెండు గింజల అక్షంతలు అక్కడ ముందట వేస్తా ఉండు. ఓం హ్రీం మండూకాయ నమః హ్రీం కాళాగ్నిరుద్రాయ నమః హ్రీం మండకాయ ప్రకృత్యే నమః ఓం ఆదర్శక్తే నమః హ్రీం అనంతాయ నమః హ్రీం వరాహాయ నమః హ్రీం సుధాదవాయ నమః హ్రీం రత్నద్వీపాయ నమః ఓం కైలాసాయ నమః హ్రీం నందనగోపాకాంతాయ నమః హ్రీం కల్పతరుభ్యో నమః ఓం హ్రీం రత్నభూమికాయ నమః కర్ణద్వయ పరిధానాయ నమః ఓం హ్రీం సువర్ణప్రాకారాయ ఓం హ్రీం స్ఫటికమండపాయ నమః ఓం మాణిక్యవేదికాయ నమః ఓం హ్రీం రత్నశుద్ధానాయ నమః ఓం హ్రీం ఆరతిదుష్టయే నమః ఓం హ్రీం ధర్మాయ నమః ఓం హ్రీం తన్మయాయ నమః ఓం హ్రీం వైరాగ్యాయ నమః ఓం హ్రీం ఐశ్వర్యాయ నమః ఓం హ్రీం అప్రజనష్టయే నమః ఓం హ్రీం నాగార్మయాయ నమః ఓం హ్రీం అజ్ఞానాయ నమః ఓం హ్రీం అవైరాగ్యాయ నమః ఓం హ్రీం అనైశ్వర్యాయ నమః ఓం హ్రీం మాయాయ నమః ఓం హ్రీం కృపాయ నమః ఓం హ్రీం పారాయ నమః ఓం హ్రీం అనంతముక్తనాయ నమః ఓం హ్రీం ప్రకృతిమయ పత్రేభ్యో నమః ఓం హ్రీం వికారమయ కేశరేభ్యో నమః ఓం హ్రీం తత్వమయ కర్ణికాయ నమః ఓం హ్రీం సూర్యమండలాయ నమః ఓం హ్రీం నమస్తే నమః ఓం హ్రీం ఆత్మనే నమః ఓం అంతరాత్మనే నమః ఓం హ్రీం పరమాత్మనే నమః ఓం హ్రీం జ్ఞానాత్మనే నమః ఓం హ్రీం కర్ణికాయ నమః ఓం హ్రీం మధ్యే చతుర్విశ్వే నమః ఓం హ్రీం పరతత్వాత్మనే నమః ఓం హ్రీం అష్టాదశకులవాసిన్యే నమః ఓం హ్రీం యమాయ నమః ఓం హ్రీం జ్యేష్ఠాయ నమః ఓం హ్రీం రౌద్రే నమః ఓం హ్రీం కళ్యాణ్యే నమః ఓం హ్రీం కలవికర్ణ్యే నమః ఓం హ్రీం కలప్రమధనాయ నమః ఓం హ్రీం సర్వభూతగమనాయ నమః మనోన్మనాయ నమః ఇది పూజాం కరిష్యే కించిత్ నివేద్య ప్రతిష్టా కృత్వా తతః ఆవరణార్చనమారభే తీసుకో అష్టలింగాత్మక అష్టదిక్పాలక రూపాన్ ఇప్పటి వరకు మనము పీఠ పూజ చేయడం జరిగింది. ఇందాకాయ గారు ఆ యొక్క దేవతలను ఆవాహన చేసి పీఠ పూజ చేయడం జరిగింది. ఇప్పుడు 11 ఆవరణాలలో మొదటి ఆవరణము అష్టదిక్పాలకులను ఉంటారు. మొదటి ఆవరణంలో అష్టదిక్పాలకుల యొక్క ఆవాహనం ఉంటది. నమస్కారం చేసుకోండి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ సమృద్ధయే పరేషాన పరామృత రస ప్రియా శంభోరతమావరణార్చనే రాధామింద్రమవితారమింద్రమం హవే హవే సుభగం శూరణేంద్రం కుమేర చక్రం పరిహోరమింద్రం సుస్తస్మినో భగవాధాత్మింద్రః ఇంద్రాయ నమః ధన్యవాద్య వరణస్య ఉద్భాగేయస్య హేమవగా శిష్టాః వట్టిధర్మో విష్ణు సోచామో విష్ణుదేహారుసారుద్యసతో అగ్నయేన అగ్నినాదాహయామి అగ్నపర్దామదేకృణోతో యస్మిన్ నక్షత్రే యమే రాజా మధ్య సంచక్రే వా తతస్య చిత్రం హరిషాయుధామ యమైశ్వరామయామి సంబంధమైరమానమిచ్చసేనస్యేతాం తస్కరస్వాన్యేషే అన్యమస్మరిచ్చ సాతా ఇత్యానమోదే నిర్దీశ్వరాయ నమః ఆనోనే పుషతిని వేదత్తమం సహస్రిని పురుపయాని యజ్ఞం వాయుహస్మి హవిషమానే స్వామి పాదసస్య సదానః వరణీశ్వరామయామి భయగం సోమప్రతేతమామనస్తనో సుభృతః ప్రజావంశో శ్రీమణి ఇంద్రాయణీశ్వరమావాహయామి ఓం సోమో వీరగం సోమో అర్పణమాశం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం విదత్యగం సవేయం దశ్వణం యోదాశం స్మై నమః వీరీశ్వరమావాహయామి సంసారం జగతస్తు శస్త్రం దియంగమం సేతోమయే మయో వేదసామ సత్రుదే రక్షితామాయ నమః ఈశానీశ్వరమావాహయామి అష్టదిక్పాలక దేవతాభ్యో నమో నమః అభీష్ట సిద్ధిం మే దేవి శరణాగతవత్సలా భక్త్యా సమర్పయేతుభ్యం ప్రథమావరణార్చనం అనేన ప్రథమ ఆవరణ అష్టలింగాత్మక అష్టదిక్పాలక దేవతాభ్యో నమః ఫల నైవేద్యం నివేదయామి. అథ ద్వితీయావరణార్చనం సన్మృన్మయే పరేషానావరణామృతస్య ద్వితీయావరణార్చనం స్థానస్థితం రుద్ర విష్ణు బ్రహ్మ రూప చతుర్వింశతిలింగాత్మక ద్వితీయావరణం చరిష్యామి. రుద్రో విశ్వ పూర్ణానం
शिवाय रुद्र विष्णु ब्रह्मण आवाहयामि अभीष्टसिद्धिं मे देवी शरणं भक्त्या समर्पयेयं यत् द्वितीयावरण देवताभ्यो नमो नमः। మొట్టమొదటి ఆవరణలో 8 అష్టదిక్పాలకులు తూర్పు పడమర ఉత్తర దక్షిణంతో పాటు ఆగ్నేయము నైరుతి వాయువ్యం ఈశాన్యం అని చెప్పేసి 4 మూలలు 4 దిక్కుల అష్టదిక్పాలకులను ఏర్పాటు చేసుకున్నాం. రెండవది త్రిశూలేశ్వరుడు అని 8 వైపుల ముగ్గురు ఉంటారన్నమాట. త్రిశూలేశ్వరులు అంటారు. 8 ముళ్ళ 24 దేవతలు ఉంటాయి. రెండవ ఆవరణలో వాటిని మనం పూజ చేసుకోవడం జరిగింది. తర్వాత మూడవ ఆవరణలో 108 తాండవేశ్వరుడు అని చెప్పాను ఇందాక. ఇది కంపౌండ్ వాళ్ళలాగా ఉన్న చూశారు 4 దిక్కుల అవి 108 ఉంటాయి. వాటిని తాండవేశ్వరుడు అంటారన్నమాట. శంకరుడు చుట్టూ ఎప్పుడు కూడా నాట్యం చేసే వాళ్ళు ఉంటారు తాండవేశ్వరుడు. వాళ్ళను మనం ఆవాహన చేసుకోవడం జరుగుతున్నది. సమురున్నయే పరేశాన పరామృతన సప్రియ అనుజ్ఞాంతే హిమేశంభో తృతీయావరణాచలం అష్టోత్తర శత లింగాత్మక వరుణస్థిత తాండవేశ్వర దేవత ఆవాహనం కరిష్యే. నమో హిరణ్యబాహవే సేనాన్యే నిశాంజపతయే నమో నమో వృక్షేభ్యో హరికేభ్యః పశూనాం పతయే నమో నమః సస్మింజరాయ దేవదేవతీనాం పతయే నమో నమో వృషాయ విద్యాధినేత్నానాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో భవస్య హైత్యేతజగతాం పతయే నమో నమో రుద్రాయ తథాగే క్షేత్రాణాం పతయే నమో నమః సూర్యాహంత్యాయ బలానాం పతయే నమః రోహితాయ స్తవయే వృక్షాణాం పతయే నమో నమో భద్రగే వాణిజాయ రక్షాణాం పతయే నమో నమో భవంతయే వాయుస్కులాయ ఓషధీనాం పతయే నమో నమో ఉచ్ఛేఘోషాయ ప్రత్యయే పత్నీనాం పతయే నమో నమో కృష్ణదీనాయ ధావతే సత్వనాం పతయే నమః. అభీష్టం దేహి మే దేవా శరణాగతవత్సల భక్త్యా సమర్పతే తుభ్యం తృతీయావరణార్చనం. అనేన తృతీయ ఆవరణ దేవతా స్థిత తాండవేశ్వర దేవతా పూజయా సుప్రీత సుప్రసన్న వరదా. చతుర్థావర్తనం అష్టగణపతి దేవతాభ్యో నమః. సబరుణ్మయే పరేశాన పరామృత రస ప్రియ అనుజ్ఞాం దేహి మే శంభో చతుర్థావరణార్చనం. 8 వైపులా 8 మంది అష్టగణపతులు అంటారు. ఆ 8 గణపతులను 4వ ఆవరణంలో పూజ చేయడం అనేటువంటి జరుగుతున్నది. ఓం గణపతిం హవామహే కవిం కవేన ఉపవస్త్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేదసాన తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రప్రచోదయామి. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి శ్రీశ్వరమావాహయామి. సపదావయం ముక్తేనే విద్యామసి నమోస్తు సర్వేభ్యో ఏకతరుణమో అంతరిక్షేత్రేభ్యః సర్వేభ్యో నమః. అష్టగణపతి దేవత అనయా చతుర్థావరణ స్థిత గణపత్యాది అష్టదేవతా పూజయా మహాత్రిపుర సుందరీ సమిత పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవత సుప్రసన్న వరదా భవతు. అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పయతే తుభ్యం చతుర్థావరణార్చనం. చతుర్థావరణ దేవతా పూజనేన సుప్రసన్న వరదా భవతు. పంచమావరణం. ఇప్పుడు 5వ ఆవరణము. 5వ ఆవరణంలో భవాది పృథివీమూర్తులు 8 మంది ఉంటారు. భవాది పృథివీమూర్తులు ఇప్పుడు విష్ణు లోపల వైపు అక్షంతలు వేస్తే బయట వైపు వేస్తే లోపల వైపు 8 మూలలకు 8 ఉంటాయి. అతః సబ్రహ్మయే పరేశాన పరామృత రస ప్రియ అనుజ్ఞాం దేహి మే శంభో పంచమావరణార్చనం. పంచమావరణ దేవతాభ్యో నమః. సహస్రాని సహస్రశో ఏ రుద్రాని భూమ్యాం సహస్రయోజనే మదన్వాని ధర్మసి మహత్ప్రణవేంతరిక్షే భవాదే పృథివీశ్వరమావాహయామి. నీలగ్రీవాసుగండారని రుద్రా ఉపసుతా జలమూర్తిమావాహయామి.
తన్మసే దీర్ఘాని ప్రజలంతి శ్రుతావృతో నిషంకినః తేషాం సహస్రయోజన వెల్మాన్ తన్మసే శివాయ మహాదేవాయ వ్యోమోత్తిమావాహయామి శరణాగతవత్సల సమర్పితే తుభ్యం పంచమావరణార్చన అనేన పంచమ ఆవరణ స్థిత అష్టలింగాత్మక భవాని మూర్తి పూజయా మహాత్రిపుర సుందరి సమేత మహాలింగ పరమశివ ప్రీణాతు నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర హర శంభో 11 ఆవరణాలలో 5 ఆవరణాలైనవి. ఇప్పుడు 6వ ఆవరణం ప్రారంభమవుతుంది. ఇందులో ఏకాదశ రుద్రులు 11 మంది రుద్రులు ఉత్తరం వైపు ఉంటారు. ఆ ఏకాదశ రుద్రుల యొక్క ఆవాహన చేసుకోవడం జరుగుతున్నది. ఉత్తరం వైపు 11 రుద్రులు ఉంటాయి. ఆ యొక్క 11 రుద్రుల యొక్క ఆవాహన అర్చన జరుగుతుంది. సమృద్ధి పరేషాణ పరామృత రసప్రియ అనుజ్ఞాందే వివేశంభో శిష్టమావరణార్చనే అతః ఏకాదశ లింగాత్మక ఏకాదశ రుద్రరూప శిష్టమావరణం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ నమో దేవగ్రీవాయ సుతిగంటాయ చ నమః కపర్దినే కపిత్తకేశాయ చ అతః అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పితే తుభ్యం షష్టమావరణార్చనం అనేన షష్టమావరణ దేవత ఏకాదశ రుద్రాత్మక దేవత పూజనేన మహాత్రిపుర సుందరీ సమేత మహాలింగ పరమశివ సుప్రీత సుప్రసన్న వరదా భవతు. అతః సప్తమావరణార్చనం. ఇప్పుడు 7వ ఆవరణ. 7వ ఆవరణలో సద్యోజాతాది అంటే మూలలకు ఇట్లా క్రాస్ గా ఉన్నాయి. 4 మూలలకు 4 5 5 5 25 శంకరుడు పైన 1 4 మూలలకు 4 వాటిని మనము సద్యోజాతాది రుద్రులు అని చెప్పి చెప్తాము. మధ్యలో 4 మూలలకు 4 5 5 25 ఉంటారు. వీటిని పంచవింశతి సద్యోజాతాలు అంటారు. సమృద్ధమయే పరేషాన పరామృత రస ప్రియ సప్తమావరణ దేవతాభ్యో నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాళాయ నమ కలవికరణాయ నమో బలవికరణాయ నమో అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః విద్మహే మహాదేవాయ ధీమహి సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగతవత్సల అనయ సప్తమావరణ స్థిత తత్పురుషాది పంచబ్రహ్మమూర్తి పూజయ మహాత్రిపుర సుందరీ సహిత పరమేశ్వర సుప్రసన్న వరదా భవతు. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర బోలా శంకర భగవానికి. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి హర హర మహాదేవ. మళ్ళీ ఒకసారి హర హర మహాదేవ. పంచమంత్రాలు అవుతుంటే జోల వాడుతున్నట్టుగా విశ్రావస్తుంది అందరికి. మంచి చక్కగా మంత్రాలు వినండి. పరమేశ్వరుడు తాండవం చేస్తున్నట్టు ఈ లింగార్చనలో ఒక రకమైన గమ్మత్తు. శంకరుడు తాండవం చేస్తే ఎట్లయితే ఉంటుందో అట్లా మనకు అనిపిస్తుంటది అన్నమాట. ఆ యొక్క అనుభూతిని మనం పొందాలి. సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క పూజ శివుని ఆజ్ఞ లేనివి జీవ గుణగుట్టదట. ఇక్కడ మనకు అదృష్టం ఉన్నది. మనం చూసే భాగ్యం చేసే భాగ్యం మనకు కలిగింది. మనం చేస్తున్నాం చూస్తున్నాము. కాబట్టి ఎంతో గొప్పనైనటువంటి విశేషము ఇది. ఇంట్లో కార్యక్రమం చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. మీ ఇంట్లో పార్థివ లింగార్చన చేయాలంటే 20,000 రూపాయల ఖర్చు. మనం ఇక్కడ ఫ్రీగా ఈ కార్యక్రమం చూస్తున్నాము. అంటే ప్రతి సంవత్సరం దేవాలయం ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటాం. ఇది దేవాలయం ఇంతకుముందు కూడా చేసుకున్నాము. కానీ మధ్య మధ్యలో 4-5 సంవత్సరాలకు ఒక్కసారిగా మనం చేసుకుంటున్నాం అనమాట.
ఈ సంవత్సరం సోమవారం వచ్చింది, ప్రదోషకాలం ఉన్నది, ఏం చేద్దామని ఆలోచన చేసి ఇటువంటి కార్యక్రమాన్ని మీకందరికీ దర్శన భాగ్యం, ఈ కార్యక్రమం యొక్క విశేషం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకందరికీ కలగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చక్కగా పరమేశ్వరుడి యొక్క నామస్మరణ చేస్తూ అందరూ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. వరా శంకర భగవానికి. ఇప్పుడు 8వ ఆవరణ, 11 ఆవరణాలలో 8వ ఆవరణ దక్షిణం వైపు షట్తారకలు అనేటువంటి ఉంటాయి 6. మనం సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదా, షణ్ముఖుడు అంటాం కదా, అదే షట్తారకలు ఏవైతే ఉంటాయో దక్షిణ వైపు షట్తారకలు 8వ ఆవరణ పూజలో మనం చేసుకుంటాము. సమృన్మయే పరేశాన పరామృత రస ప్రియా అష్టమావరణ దేవత షట్తారక దేవతాభ్యో నమః. అష్టమావరణ దేవత షట్తారక దేవతాభ్యో నమః. పూజనేన శ్రీ మహాత్రిపుర సుందరీ సమేత పరమేశ్వర సుప్రీత సుప్రసన్న వరదా భవతు. అతః నమమార్చనం దక్షిణామూర్తి నమః. 9వ ఆవరణలో దక్షిణామూర్తి శంకరుడి యొక్క పూజ అంతా ఒకెత్తు, దక్షిణామూర్తి పూజ ఒకెత్తు అన్నమాట. ఎందుకంటే శంకరుడే దక్షిణామూర్తి, దక్షిణామూర్తి శంకరుడు, వేరే తేడా లేదు, ఇద్దరు కూడా ఒకటి అన్నమాట. కాబట్టి మనిషిని ఉద్ధరించడానికి, మోక్షాన్ని కలగజేయడానికి, తర్వాత ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, ధనధాన్యాలకు ఏది కావాలన్నా కూడా దక్షిణామూర్తి ద్వారా మనం పొందవచ్చు అన్నమాట. మనకు అందుకోసమని శివుడి యొక్క పూజలో దక్షిణామూర్తికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నది. అటువంటి దక్షిణామూర్తిని మనము 9వ ఆవరణ పూజలో మనం చేస్తున్నాము. నమస్కారం చేసుకోండి. దక్షిణామూర్తయే నమో నమః. సమన్వయే పరేశాన ప్రియా గురవే సర్వలోకానాం విశలే భవరోగిణాం నిలయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సమన్వయే పరేశాన ఓం నమః శివాయ దక్షిణామూర్తయే నమః. అభీచ సిద్ధిమే దేవం శరణాగతవత్సల భక్త్యా సమర్పితే తుభ్యం. 9వ ఆవరణార్చనం అనయ 9వ ఆవరణ స్థిత దక్షిణామూర్తి పూజయ మహాత్రిపుర సుందరీ సహిత పరమలింగ సుప్రీత సుప్రసన్న వరదా భవతు. 10వ ఆవరణార్చనం 10వ ఆవరణలో ఈ పైన 25 కాకుండా కింద ఉన్నటువంటి భాగం అంతా కూడా అమ్మవారి స్వరూపం అన్నమాట. అక్కడి నుంచి కింది దాకా మొత్తం పరమేశ్వరు అమ్మవారి స్వరూపం. శంకరుడు అమ్మవారి ఇద్దరు ఒకటే అన్నమాట. అర్ధనారీశ్వరుడు అని మనం చెప్తాం కదా, ఒక భాగమంతా శంకరుడు, ఒక భాగమంతా అమ్మవారు అన్నమాట. కాబట్టి అటువంటి అమ్మవారిని ఆవాహన చేస్తున్నాము. ఇంకొకటి మనం ఏం చెప్తామంటే జగతపితరవు వందే పార్వతి పరమేశ్వరు అని చెప్తాం. పరమేశ్వరుడు అమ్మవారు ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. మనమే ఆలోచిస్తాం బంగారు బిస్కెట్ ఒకటే, ఆభరణాలు ఎన్నో రకాలు. అట్లనే స్వామివారు అమ్మవారు ఇద్దరు ఒకటే, ఇద్దరు వేరు వేరు కాదు. భార్యాభర్తలు ఇంట్లోనో ఇప్పుడు మనం లోకంలో చూస్తుంటాం, భార్యాభర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్ ఒకటే అండర్స్టాండింగ్ ఉంటారు అన్నమాట. భర్త చెప్పినట్టు బాగా ఇట్లా కన్ను సన్నల్లో నడుస్తూ ఉంటారు అన్నమాట. అట్లనే పార్వతీ పరమేశ్వరులు కూడా మనం ఇక్కడ అర్ధనారీశ్వర రూపంలో 10వ ఆవరణంలో పూజ చేస్తున్నాము. సమృన్మయే పరేశాన పరామృత రస ప్రియా దశమావరణ స్థిత సుందరభ్యో నమో నమః. ఓం జాతవేద సహస్రనామ సోమమరాతి తోలిదహాతి వేదః దుర్గాణి విశ్వానామేవ సింధుర్గాచిని ఆహార్యవనానం సాజ్వన్యే వైలోచనే కర్మభయేషుష్ట దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసే నమః.
दीर्घायुषय्यो त्रिवर्मनसा गृणालो सानम्बोऽपिता तनूना सयत्परिषदुर्गान् विश्वाक्षावद्देवो अतिदुर्गात्यग्निः वाञ्छाग्निपदकं वित्सयस्मास्मत्यन्तसौ भगवायुष्मा पृष्ठमभिसंवसानो वैष्णवीर्योगभिमानयन्ता प्रचोदयादो अतः ॐ समन्मये परेशान परामृतपसप्रिया अनुग्दां मोहिनी शम्भो अभिष्टसिद्धिमीदे हुमणागतवत्सल भक्त्या समर्पिते तुभ्यं दशमावरणार्चनम् अनेन दशम आवरणदेवता स्थिता महात्रिपुरसुन्दरी पूजया महात्रिपुरसुन्दरी सहित परमेश्वर सुप्रसन्न वरदा भवतु ఇక చివరకు ఏకాదశ ఆవరణంలో 5-5-25 పైన భాగంలో శంకరుడు ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు మన పరమేశ్వరుని చేరినం ఈ 11 ఆవరణాల్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా చివరకు పరమేశ్వరుని చేరుతాం అందుకనే ఫస్ట్ సంకల్పంలో నేను చెప్పాము కైలాస ప్రాకార యంత్రోక్త అని చెప్పేసి మనం చెప్పినాం కైలాసంలో పరమేశ్వరుడి యొక్క ఇల్లు ఎట్లయితే ఉంటుందో ఆ ప్రకారంగా ఆవరణాలు ఉంటాయి ఆ యొక్క ఆవరణము అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా మనము పరమేశ్వరుని చేరుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం పరమేశ్వరుని చేరుకోవడం జరిగింది అటువంటి పరమేశ్వరుడికి ఒక్కసారి చేతుల పైకి అందరూ కూడా హర హర మహాదేవ శంకర భగవానికి పరేశాన పరామృత ఏకాదశవర్ణార్చక దేవతాభ్యో నమో నమః ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో యథామహే సుగంధిం పుష్టివర్ధనో రుద్రాయ నీలకంఠాయ శంభవే పరమేశ్వరాయ నమః అభీష్ట సిద్ధిం మేది శరణాగతవత్సల భక్త్యా సమర్పితే తుభ్యం ఏకాదశ వర్ణార్చన అనయా ఏకాదశ వర్ణస్థిత మహాలింగ పరమశివ పూజయా మహాత్రిపుర సుందరి దేవతా సుప్రీతా సుప్రసన్నహరయా భవతు తతః పూజా సత్పుణ్యార్థం అంతశ్చండికేశ్వర నందీశ్వర వృషధ్వజ చిత్ర చిత్రగుప్త యమ మహిశ్చండికేశ్వరార్చనం కరిష్యే బయటకు ఉత్తరం వైపు బయటకు ఉంటాయి ఉత్తరం వైపు బయట కంపౌండ్ అవతల 6 ఉన్నాయి ఒక్కొక్క దానిపైన అక్షంతలు ఓం నందికేశ్వరమావాహయామి ఓం వృషధ్వజమావాహయామి చిత్రమావాహయామి మహిచండికేశ్వరమావాహయామి అంతశ్చండికేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి ఇది ఆవాహనం పూజయేత్ భవానీ శంకర స్వామి దేవతాభ్యో నమో నమః శంకర భగవానికి హర హర మహాదేవ శంభో శంకర శంకర భగవానికి సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకారం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం వరేణ్యమభయప్రదం కమండలక్షసూత్రధారిణం శూలపాలినం జ్వలంతం పింగళజటాశుకముద్యోతధారిణం శశస్కంద సమారూఢం ఉమాదేహాట్టకారిణం అమృతేనామృతం శాంతం దివ్యభోగ సమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యం శాశ్వతం శుద్ధం సర్వవ్యాపినమీశారం రుద్రం ఏవం ఖ్యాత్యాదివం సంయక్తతో యజమానమారతే శుచిప్రయుతో బ్రహ్మచారి శుక్లమాసాదేవాత్మని ప్రదేవతా స్థాపయే ప్రజననే బ్రహ్మాస్తిష్టతో అగ్నిష్ఠతో
वसवस्तिष्ठतु कंठे वसवस्तिष्ठतु लोके सरस्वती तिष्ठतु नासिकयोर्वायुः तिष्ठतु वेदयोश्चन्द्रादित्यो तिष्ठेत कर्णयोर्वष्णो तिष्ठेत ललाटे रुद्रास्तिष्ठतु पूर्ण्यादिष्टातिष्ठतु शिरसि महादेवस्तिष्ठतु शिवायां वामनेवस्तिष्ठतु पुरागे तिष्ठतु पुरदशोणे तिष्ठतु पार्श्वयो शिवाशङ्करो तिष्ठेत सर्वतो वायुः तिष्ठतु बहिः सर्वतोऽग्निज्वालामाला प्रवृतास्तिष्ठतु सर्वेष्वप्नेषु सर्वा देवतायुधास्तां तिष्ठतु रक्षन्तु यजमानम् रक्षतु देवादिश्रुतः हृदये अहमृते ब्रह्मणे वायुमे प्राणेश्वरः हृदयं मयि अमृते चक्षुषि श्रितः हृदये यम्मये अहमृते ब्रह्मणे सर्वमे मनसितः हृदयं मयि ब्रह्मणि दोहोमि श्रोत्रे श्रितः हृदये यम्मये अहमृते ब्रह्मणे आहोमे वेदस्यः हृदये हृदयं मयि अमृते ब्रह्मणि देवे शरीरश्रितः हृदये यम्मये अहमृते ब्रह्मणे ओषधि वनस्पतयो वीरोमसुशिरा हृदये हृदयं मयि अमृते अहं ब्रह्मणि देवे बले श्रितः यम्मये अहमृते ब्रह्मणे जन्यो मे मूर्ध्निस्सृतः हृदये मयि अहमृते ब्रह्मणि ईशानमे मन्योऽसुशिरा अमृत ब्रह्मणे मम आत्मनि स्थितः हृदये मयि अहमृते ब्रह्मणे पुनर्मात्मा भवानी शंकर स्वामी देवता पुष्पाक्षदानुहिताध्यानम् आपातारणपस्तवान्त पवन ब्रह्माण्ड नमामि स्मरणो ज्योतिष्पालिलिङ्गमोऽनिमिलसत्पूर्णे द्वादामृतये प्रतपे कपीशमनिशं रुद्रानुवाकाण्डभग्नम् विप्रोभिषिञ्चे शिव ब्रह्माण्ड व्याप्तदेहकसितै परचा रुद्राक्षमाला सुरदेव पुरुष शाम्भवा मूर्तिपीठा श्री रुद्रशोक्त भवानी शंकर स्वामी देवताभ्यो नमः ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि स्नानं समर्पयामि శంకరునితో తట్టలు పెట్టి పెట్టుకో పంచామృతాలు ఒకటి ఒకటి తీసుకో పంచామృతాలతో అభిషేకం చేయి భవానీ శంకర స్వామి దేవతాభ్యో నమః ఇప్పటి వరకు స్వామివారి యొక్క ఆవాహన జరిగింది ఇప్పుడు అభిషేకం జరుగుతుంది చక్కగా పంచామృతాలు ఉన్నాయి శంకరుడికి ఇష్టమైనటువంటి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర తర్వాత విశేషంగా కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కొబ్బరి బొండము తర్వాత గంధము గంధాభిషేకము తర్వాత భస్మాభిషేకము తర్వాత హరిద్రా కుంకుమ అంటే పసుపు కుంకుమలతోటి అభిషేకము ఇవన్నీ కూడా శంకరుడికి మనం అభిషేకం చేస్తాము అయ్యగారు చేస్తాడు మీరందరూ కూడా చూడండి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి చక్కగా మంత్రం కింద పెట్టుకోండి మంత్రం జరుగుతుంటది పెట్టుకుంటాడు భవానీ శంకర స్వామి భగవానికి జై భోలా శంకర భగవానికి పాలెక్కడ లేదా తీసుకో పైన ప్రోక్షణ చేయు ఒక 5 సార్లు అవుతుందవా పైన ప్రోక్షణ చేయు తర్వాత శంకరుడికి అభిషేకం చేయి మెల్లగా శివాయ గురవే నమః క్షీరస్నానం సమర్పయామి పరిక్రాడం నౌకారిషం విష్ణోరస్వస్య హరిస్నానం సమర్పయామి శుక్రమసే జ్యోతిరసి నక్షత్రేణ పవిత్రేణ విశ్వాసౌర్యస్య రశ్మిభిః మధువాతారుతాయితే మదక్షరంతు సింధవః సర్వౌషధీమ మధురతమదోషసే మధుబలపారమదమృతః మధుద్యోగస్తునపితః మధవాన్నో వనస్పతిర్వదనాగుంస్తసౌర్యః అగ్నిర్గావో భవంతు నమస్యాయ దివ్యాయ జన్మనే స్వాదేవాయ సహవేతునా మిత్రాయ వరుణాయ వాజపే మధుబాగం పదాభ్యః పలనీయ పల
चंद्रः संकर्षणमूर्ति स्वरूपो प्रसादादित्यपदां सुदेवेश्वरो देवता अमृतरदोचनमेष्टकायं रुद्राभिषेके सकल श्री रुद्राध्यायस्य श्रीरुद्रेण गायत्री चन्द्रः विश्वनुष्टवः निसत्सप्रयः अनुष्टवः साम्ब सदाशिव प्रीत्यर्थे अग्निहोत्रात्मने अनुष्ठाभ्यां दशपूर्णमासात्मने चातुर्मासात्मने निरोधपशुमन्दात्मने ज्योतिष्ठोमात्मने सर्वकर्तात्मने अग्निहोत्रात्मने दशपूर्णमासात्मने चातुर्मासात्मने निरोधपशुमन्दात्मने ज्योतिष्ठोमात्मने सर्वकर्तात्मने शुद्धस्फटिक संकाशं शुद्ध विद्या प्रदायकं शिवाय गुरवे नमः। ओम नमो भगवते रुद्राय नमस्ते स्वधन्वने बाहुभ्यामपते नमः। शिवाशरण्याय नमतया नो रुद्रवर्णया स्तवमा शन्तमया गुरुशन्तापिचाकशे सर्वविद्यगतयक्ष्मकं समनासतु सर्वाण्यं भयं सर्वाश्च यां धान्यं रुद्राभितो दिक्षश्रिता सहस्रशो वैशाखं मेढैमहे देवाय सहस्राक्षाय हस्ते बभूवते भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकाय रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यबाहवे सेनान्येति शान्तपतये नमो नमो शस्मिन्धराय स्मशेवते पतेनां पतये नमो नमो केशायोपवेदने पुष्टानां पतये नमो नमो पदाविने क्षेत्राणां पतये नमो नमो स्तपतये वृक्षाणां पतये नमो नमो देवारविष्कृताय वृषदीनां पतये नमो नमो पुष्पवेदाय रावते समनां पतये नमः।
श्रीकण्ठाय नमः कवये च उत्तकेशाय च सहस्राक्षाय च सधन्वने च नमो ईशाय च श्रेष्ठाय च निष्ठमाय केशवते च नमो रस्माय च वामनाय च परिशीयसे च नमो बुद्धाय च मुक्तवे च प्रियाय च प्रदाय च नमः सर्वेशाधिराय च प्रियाय च दीप्याय च नमो रूपाय च वस्वन्याय च तस्याय च दीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च पूर्वजाय च प्रजाय च नमो मध्यमाय च प्रकल्पाय च धर्माय च प्रियाय च सभ्याय च व्रतसर्याय च न्यायाय च क्षेम्याय च नमो गौर्याय च कल्याय च तस्याय च साधान्याय च कल्याय च तक्ष्याय च श्रवाय च प्रतिश्रवाय च आशिषेनाय च सुरताय च शोभाय च बुद्धये च नमो कर्मिणे च वरोजने च नमो मेरे कवचिने च श्रुताय च श्रुतसेनाय च दुर्गाय च अनन्याय च विष्णवे च प्रपुरुषाय च लोकाय च प्रियाय च नमो निषङ्गने च सुमते च स्तेषणे च वेदाधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः रुद्राय च हत्याय च नाट्याय च नेप्याय च नमः रुद्राय च सरस्याय च नाट्याय च वैशन्ताय च नमः रुद्राय च वत्याय च वर्षियाय च वर्षियाय च नमो मेघ्याय च विद्युत्याय च प्रियाय च कप्याय च नमो वाक्याय च रेष्म्याय च वास्तव्याय च वास्तुभाय च हर हर नमः सोमाय च रुद्राय च आम्राय च अरुणाय च नमः शृङ्गाय च भगवतवे च वीराय च भीमाय च ॐ देवदाय च गोदेवदाय च आन्द्रे च हनीयसे च ॐ क्षेभ्यो हरिकेभ्यः ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च शिवाय च शिवतराय च देव्याय च पूर्याय च आर्याय च मार्याय च नमः प्रथमाय च उत्तराय च आर्याय च लाद्याय च नमः शिष्टाय च प्रेम्याय च आद्याय च प्रवाह्याय च नमः वीर्याय च प्रवृत्याय च शिलाय च क्षयनाय च नमः पवने च विभ्रते च काष्ट्याय च गृह्याय च नमः सत्याय च देह्याय च नाट्याय च रूपरेश्याय च नमः हरयाय च शिशिराय च सभ्याय च रजस्याय च नमः षष्ट्याय च हरित्याय च गोप्याय चोलप्याय च नमः ऊर्म्याय च सौम्याय च न्याय चापन्नशद्याय नमः भगवताय च विघ्नते च प्रक्षिदते च प्रक्षिदते नमो मक्षिणिकेभ्यो देवानागम्भ्यो क्षेणकेभ्यो नमो विन्वक्केभ्यो नमानि रथेभ्यो नमानि वत्केभ्यः येषां पुरुषाणाम् येषां बहूनामाभिर्वायो वा येषां किञ्चनामवतो शिवारुद्रस्य देशमेकयानावरदेवसे रुद्राय नमसेकमग्रे देवाय प्रबलामहे मते चतुष्पदे विश्वं पुष्टं
महात्मे मनत्मे चक्षुत्मे चौरत्मे नक्षत्मे भरत्मे ओदत्मे सहस्रमे आयुत्मे जनात्मे आत्मात्मे कदूर्त्मे शर्मत्मे कर्मत्मे ज्ञानत्मे स्थानत्मे परोगुंशत्मे शरीरात्मे ओम विष्णुंजय आद्रतंजय मन्यश्वे रामश्वे मत्स्वे अम्बश्वे नैमाश्वे विघ्नाश्वे वलिमाश्वे बुद्धिमाश्वे वक्षमाश्वे गार्ग्याश्वे रुद्रंश्वे रुद्धिश्वे सत्यंश्वे विद्याश्वे विरंश्वे विरंश्वे उच्चवे निश्चवे गिराश्वे नवरश्वे नागंश्वे नविश्वमानंश्वे सुप्तंश्वे सुपतंश्वे उक्तंश्वे वेद्यंश्वे वेदंश्वे वैसंश्वे समंश्वे सरदंश्वे रुद्रंश्वे रुद्धिश्वे कृतंश्वे निर्दिश्वे मदिश्वे समदिश्वे मयश्चवे प्रियंश्चवे रुदामश्चवे कामश्चवे सौमनसश्चवे भद्रंश्चवे श्रेयश्चवे वस्यश्चवे यशश्चवे भगश्चवे निर्मणिश्चवे यन्ताचवे धर्ताचवे क्षेमश्चवे धृतिश्चवे विश्वञ्चवे महश्चवे संविश्चवे ज्ञात्रञ्चवे सोश्चवे प्रसोश्चवे सेरञ्चवे रेश्चुतर्दञ्चवे अमृतञ्चवे यक्षुञ्चवे नामयुश्चवे जीवाश्चवे दीर्घायुञ्चवे निमित्तञ्चवे भयञ्चवे सुरञ्चवे शयनञ्चवे सुषाचवे सुदिनञ्चवे लक्ष्मे स्वामिसाचवे वैश्चवे सुभसश्चवे वरञ्चवे मधुश्चवे भक्तिश्चवे समेदिश्चवे निशिश्चवे निशिश्चवे नेत्रञ्चवे व्यक्तञ्चवे रैश्चवे रायश्चवे पुष्टञ्चवे भक्षिश्चवे वनश्चवे भवश्चवे भवश्चवे वयश्चवे वर्णञ्चवे वर्णधरञ्चवे निदिश्चवे भयावाश्चवे अन्नञ्चवे शिक्षवे वीरश्चवे यावाश्चवे वासाश्चवे भयाश्चवे विद्याश्चवे कल्लाश्चवे गौरवाश्चवे वसराश्चवे भीगवश्चवे अनश्चवे शानकाश्चवे निवाराश्चवे Chame
చాతుర్మాసాత్మనే శిఖాయ నిరూఢ పశుమంగాత్మనే కవచాయ జ్యోతిష్ఠోమాత్మనే తత్రయాయ సర్వకర్మాత్మనే అస్త్రాయ పూర్వస్వరో విమోహ శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదాత్మానం సదాశివమహం వదే భవానీ శంకర స్వామి దేవతాభ్యో నమో నమః. ఓం తచ్చంయోరా వృణీమహే దాతుం యజ్ఞపతయే మానుషేభ్యః చంద్రాస్తుద్యుపతే శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః విశ్వలో విశ్వా సర్వం భారస్య మహిమా माया लक्ष्मी
మణినా సహ శంకర భగవానికి చక్కగా స్వామివారి యొక్క ఆవాహన అభిషేక పూజా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు స్వామివారు అలంకారం చేసుకోవడం జరుగుతుంది. అష్టోత్తరాలు ఒక 15 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ ఆష్టస్తున్నది ఎంతసేపు పంతులు చదువుతూనే ఉన్నారు, మంత్రాలు పూజ నడుస్తూనే ఉన్నదని మనం అనుకుంటాం. అంటే భగవంతుడి యొక్క మంచి కార్యక్రమం చేస్తుంటే మనకు విరక్తి వస్తుంది, యాష్ట వస్తుంది. ఫోన్ పట్టుకొని రీల్స్ చూసినాం అనుకోండి, గంటల గంటల టైం పోతూనే ఉంటుంది, ఏర్పడది. కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే కొంచెం విరక్తి భావన వస్తుందప్ప ఎంతసేపు అని అనిపిస్తుంది అన్నమాట. కొన్ని సందర్భాలలో మాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఏది ఎంతసేపు ఇంకా పూజ అనేటువంటిది. కాబట్టి భగవంతుడి యొక్క మంచి కార్యక్రమం కాబట్టి కలిపురుషుడు నెత్తి మీద కూర్చుంటాడు అన్నమాట. మంచి పని చేయనీయడు, చేస్తే పుణ్యం వస్తుంది. అబ్బా వీడు పుణ్యం సంపాదిస్తే, కలియుగంలో పుణ్యం సంపాదించకుండా కలిపురుషుడు మన నెత్తి మీద కూర్చుంటాడు అన్నమాట. మనల్ని డైవర్ట్ చేస్తుంటాడు, మంచి నుంచి చెడు వైపు మనల్ని డైవర్ట్ చేస్తుంటాడు. కాబట్టి మనం భగవంతుడి పైన అయినంతసేపు మనసులో మనము లగ్నం చేయాలి. ఇంతసేపు పూజ జరిగింది, చిత్తం ఏదో ఉంటుంది, శరీరం మీద కూర్చున్నది, మన బుద్ధి మొత్తం ఊరంతా తిరిగేస్తున్నది అనమాట. ఇంట్లో రకరకాల ఆలోచనలు, వంటేంది అదేంది ఇదేంది అనేటువంటి రకరకాలుగా ఆలోచనలు అనేటువంటివి ఉంటాయి. ఒక 15 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది పూజా కార్యక్రమం. ధూపం, దీపం, నైవేద్యం, హారతి, చక్కగా పంచామృతాలు ఉన్నాయి. పంచామృతాలతో ప్రసాదము, తీర్థ ప్రసాదం తీసుకొని అందరూ కూడా వెళ్ళాలి. ఒక 15 నిమిషాల కార్యక్రమం ఉంది, చక్కగా చూడండి. ఇంతసేపు ఉన్నారు ఓపికగా, ఉడికిందాకా ఆగేరు, ఇక ఉమ్మగిల్లేదాకా ఆగాలి.
పూజా కార్యక్రమం అయిపోతుంది, చివరి దశకు వచ్చింది. చక్కగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. బోలా శంకర భగవానికి. ఇప్పుడు స్వామి వారి యొక్క అర్చన జరుగుతుంటది. చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. బోలా శంకర భగవానికి. తర్వాత సమయం లేదు కాబట్టి ఓం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం క్షేత్ర నివాసం బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం కాశీ క్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం దంతికోటి సహస్రాని వాజపేయ శతాని చ ఓం శివాయ నమః. प्रत्यक्ष दीपम दर्शयामि अंशदा नैवेद्य
నైవేద్యం. అందరూ కూడా లేచి నిలబడండిగా. కూర్చొని కాళ్ళ గుంజుతుంది. ఆయురారోగ్యాలు సుఖ సంపద ఇవ్వమని చెప్పి శంకరుడికి చక్కగా దండం పెట్టుకోండి. చక్కగా ఇప్పుడు మీకు ఒక రూపం కనబడుతుంది. స్వామివారి యొక్క చక్కటి బ్రహ్మాండమైనటువంటి దివ్య రూపం. భగవంతుణ్ణి లైట్లలో కంటే దీపం వెలుగులో చూడడం చాలా విశేషమట. కొన్ని దేవాలయాలలో గర్భగుడిలో లైట్లు ఉన్నాయి. కేవలం దీపారాధనలో భగవంతుని దర్శించుకుంటాం. అట్లనే ఇక్కడ కూడా మనకు కూడా ఉన్నంతలో అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవడం, దీపంలో భగవంతుని చూడడం అనేటువంటిది మనకు జరుగుతున్నది. చక్కగా అది స్వీట్ ఉన్నది. నైవేద్యం పండ్లు స్వీటు అన్ని ఏముంటది. బోలా శంకర భగవానికి సత్యం పరిశంచామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి. పిల్లది కింద పడతాయి. భవానీ శంకర స్వామి దేవతాభ్యో నమః. సత్యం పరిశంచామి అమృతమస్తు. ప్రథమాయ నమః, ద్వితీయాయ నమః, తృతీయాయ నమః, చతుర్థాయ నమః, పంచభూతాత్మనే నమః. అమృతోపహార నైవేద్యం నివేదయామి. భవానీ శంకర స్వామి దేవతాభ్యో నమః. ప్రోక్ష పరిశించ. ప్రాణాయ నమః, పానాయ నమః, యానాయ నమః, సమానాయ నమః, ఉదానాయ నమః. అమృతోపస్త్రణమసి. పూర్వాభూషణం సమర్పయామి. హస్తం పాద ప్రక్షాళనం సమర్పయామి. తాంబూలాత్తే సర్వోపచారాత్యక్షిత. భోగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం వివాహసు అనంతపుణ్యఫలదం అతాశాంతి. తాంబూలాతే సర్వోపచారాతే అక్షతాం సమర్పయామి. మంగళనీరాజన దీపం. బోలా శంకర భగవానికి నమః. పార్వతీపతయే హర హర మహాదేవ. శంకర ససాకార మందిర సేవింతు నీ చరణాల శివదీపకాంతుల. రావయ్య శంకర రసాకార మందిర సేవింతు నీ చరణాల శివదీపకాంతుల. రావయ్య శంకర భవ భావన విహార భవాతీత వైభవ. భవ భావన విహార భవాతీత వైభవ. భవాదార వేదసార భవాదార వేదసార. భవానీ మనోహర. రావయ్య శంకర రసాకార సుందర. సేవింతు నీ చరణాల శివదీపకాంతుల. రావయ్య శంకర మదీయాంతరంగమైన హృదాకాశ వీధిలోన. మదీయాంతరంగమైన హృదాకాశ వీధిలోన. చిదానంద మందిరాన చిదానంద మందిరాన సదా వెలుగునందుయాన. రావయ్య శంకర రసాకార సుందర. సేవింతు నీ చరణాల శివదీపకాంతుల. రావయ్య శంకర ప్రభు విశ్వనాథ ప్రేమ సదా శంభుదేవా. ప్రభు విశ్వనాథ సదా శంభుదేవా. నమో కుంతలావర నమో కుంతలావర. నగాధీశ్వర హర. రావయ్య శంకర రసాకార సుందర. సేవింతు నీ చరణాల శివదీపకాంతుల. రావయ్య శంకర సుందర నందన
నందన కావర నామదే నీ దయా నిరూపులా నీ దయా భారతారణ హారతి భారతారణ హారతి ఇందిరావర సుందర నందనందన కావర నామదే నీ దయా నిరూపులా నీ దయా భారతారణ హారతి భారతారణ హారతి నీ మధుమయ మంజుల గానమే వినగోరదమె పురు శ్రీపతి నీ మధుమయ మంజుల గానమే వినగోరదమె పురు శ్రీపతి నీ శ్యామల సుందర రూపమే కనిపించిన నాగకు సమ్మతి మాధవ మధుసూదన మాధవ మధుసూదన రాధికా ప్రియ జీవన రాధికా ప్రియ జీవన రమణీయ రూప కమనీయ భావరస పూర్ణ కారణ రమణీయ రూప కమనీయ భావరస పూర్ణ కారణ ఇందిరావర సుందర నందనందన కావర నాముదే నీ దయా రూపులా నీ దయా భారతారణ హారతి భారతారణ హారతి ఏ పల్లకశాయి వేరితే ఆ పన్నుల పాలిటి పొందినే ఏ పల్లకశాయి వేడితే ఆ పన్నుల పాలిటి పొందిని హరివర్గపు కోడల చిక్కితి కరిగింపరనాదగీనిది ప్రేమతో నిన్ను చూడగా ప్రేమతో నిన్ను చూడగా భామిని మనోహర భామిని మనోహర శైలేషధారి శరణము శౌరికి పించమౌలి రారా శైలేషధారి శరణము శౌరికి పించమౌలి రారా ఇందిరావర సుందర నందనందన కావర నానుదే నీ దయా రూపులా నీ దయా భారతారణ హారతి భారతారణ హారతి శంకర భగవాన్ కి శంకర భగవాన్ కి మురిహంబు తోడ శిల్వ పూజ ముందు సర్వగం
కరుణాని గణారతి శ్రీకంఠయ సహితే శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథో మంగళం భక్తవత్సల భవానీ శంకర స్వామి దేవతాభ్యో నమః సమేత శ్రీ సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమో నమః ఆనంద దివ్య మంగళ అక్కడి నుంచి హారతి చూపిస్తాడు అందరూ పెట్టుకోండి హర హర మహాదేవ శంకర భగవాని పుష్పాంజలిం సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః భవేనాతి భవేమ భస్మమాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమో హరికరాయ నమో హరియ నమో గణప్రమదనాయ సర్వస్వభవాయ నమో నమః నమః భవేభ్యో భవేభ్యో భగవతరేభ్యః హరేభ్యః సర్వజనేభ్యో నమస్తే అస్తు రుద్రరూపే మహే మహాదేవాయ సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మణోధిపతి బ్రహ్మాశ్రమే మే అస్తు సదాశివో వేదాదౌ ప్రోక్తో వేదాంతేన ప్రతిష్ఠితః అస్య ప్రకృతిలీనస్య యత్పరస్వ మహేశ్వర భవానీ శంకర స్వామి దేవతాభ్యో నమః ఛత్రమాచ్ఛాదయామి చామరామి దర్శయామి అందోలిగానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార సమర్పయామి. అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకొని చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం పరమేశ్వర పరమేశ్వర యత్పూజితం యత్పూజితం మయాదేవ మయాదేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే తదస్తుతే అనేన ప్రదోషకాల ప్రదోషకాల ఆచరిత ఆచరిత పార్థివ పార్థివ మహా మహా లింగార్చన లింగార్చన పూజనేన పూజనేన సర్వం శ్రీ పరమేశ్వర పరమేశ్వర అర్పణం అర్పణం అస్తు అస్తు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వామి చేసినటువంటి ఈ యొక్క పూజ ద్వారా సంతోషపడి మమ్మల్ని అనుగ్రహించండి. మేము మా కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలి. ఇంకోటి, ఈ దేవాలయంలో ఏ కార్యక్రమం చేసినా సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు, అందరు బాగుండాలని అందరిని ఉద్దేశించి పూజ చేయడం అనేటువంటి జరుగుతున్నది. ఎందుకంటే దేవాలయంలో పూజ ఎవరు చేయాలి? అర్చకుడే చేయాలన్నమాట. ఇంటరా ఇప్పుడు మీరు వంట చేస్తుంటారు, మేము వచ్చి పక్కకు వచ్చి నిలబడ్డం అనుకో, నువ్వు నడుము కిచెన్కి వెళ్ళి పని మనం చేసుకోవాలి అని చెప్పేసి అంటారు. అట్టనే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడ అయ్యగారు అర్చన చేస్తున్నాడు, మనం చూసి చేతులు జోడించి దండం పెడితే కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన. ఈ కార్యక్రమం సంకల్పం చేసిన వారు, చేసిన వారు, చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా సమానమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మేమేం చేయలేదు, బట్టి ఇక్కడ కూర్చున్నామంటే దాని ఫలితం వచ్చేసింది. మేము ఇంత కష్టపడి చేసినా అంతే ఫలితం, కూర్చొని చూసినా అంతే ఫలితం అన్నమాట. కాబట్టి పరమేశ్వరుడు అందరినీ కూడా అనుగ్రహిస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత మీరందరూ కూడా బాగుండాలని కోరుతూ ఈ కార్యక్రమం అయిపోయింది. దూరం నుంచి దండం పెట్టుకోండి, అందరూ కూడాను నమస్కారం చేసుకోండి. తీర్థం ఇస్తాము, ఒక అయ్యగారు తీర్థం, ఒక అయ్యగారు ప్రసాదం ఇస్తాడు. ఇక రేపటి రోజున విశేషంగా దేవాలయం యొక్క 20వ వార్షికోత్సవము. రేపు పొద్దున సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామి కళ్యాణం ప్రతి సంవత్సరం మాదిరిగా కన్నుల పండుగగా వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే చూసే వాళ్ళకి అదృష్టం అదిగా. ఎందుకంటే అది దేవతా కళ్యాణం చూడడం అనేటువంటిది ఎంతో విశేషం. మనం పొద్దున్న లేచి నుంచి ఎన్నో పాపాలు చేస్తుంటాం, తెలిసి తెలియక పాపాల లిస్ట్ పెరుగుతుంటది. కానీ పుణ్యం అనేటువంటిది ఇంతసేపు కూర్చుంటే నువ్వుల గింజ
గింజంత పుణ్యం వస్తుందట. కాబట్టి ఇంతసేపు కూర్చుంటే నువ్వుల గింజంత పుణ్యం అంటే అర్థం చేసుకోండి మనం ఎంత పుణ్యం అనేటువంటిది చేసుకోవాలి, ఎంత కూర్చోవాలి. పుణ్యం అనేటువంటిది భగవంతుడు ఉట్టికిస్తాడా, అదే ఒక నమస్కారం చేయగానే ఇచ్చేస్తాడా? మనం ఎంతో కష్టపడాలి, ఎంతో ప్రయత్నం చేయాలి, ఎంతో సాధన చేస్తే మనకు ఫలితం అనేటువంటిది వస్తుంది. ఇంత చేస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం. రేపటి రోజున దేవతా కళ్యాణం ఎంతో విశేషం. అటువంటి లోక కళ్యాణార్థమై చేసేటువంటి సిద్ధి బుద్ధి కళ్యాణంలో పాల్గొని వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. తర్వాత అందరికీ కూడా అన్నప్రసాదం ఉంటుంది. భజనలు, కీర్తనలు, పాటల చేత చక్కగా వైభవంగా కళ్యాణం ఉంటుంది. రేపు సాయంత్రం మళ్ళీ ఇదే విధంగా ఇప్పుడు ఎట్లయితే పూజ చేసినామో ఏ పూటకు ఆ పూజ విశేషం అన్నమాట. పొద్దున నిన్న ప్రాతకాలం ఆ పూజ చేసుకున్నాం, సాయంత్రం సంఘ చతుర్థి యథావిధిగా ప్రతి నెల చేసేటువంటి పూజ చేసుకున్నాం. ఈ రోజు పొద్దున విశేషంగా సహస్రమూలక హోమం చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు సాయంత్రం పార్థివలింగార్చన చేసుకున్నాం. రేపు పొద్దున గణపతి కళ్యాణం ఉంటుంది. సాయంత్రం అక్కడ పల్లకి సేవ, తర్వాత రాజోపచార పూజ. రేపు సాయంత్రం పూజ కూడా చాలా విశేషము. రాజోపచార పూజ, దేవోపచార పూజ అని మనం చెప్తాం. అటువంటి రాజోపచార పూజ ఉంటుంది. దాంతో కార్యక్రమాలు అనేటువంటి సమాప్తి అయితే చక్కగా గణపతి యొక్క అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుతూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా బ్రాహ్మణేభ్యో శుభమస్తు సర్వే జనాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై బోలో సిద్ధి వినాయక భగవానికి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, వినాయక భగవానికి, హనుమానికి, గోమాతాకి, నవగ్రహ భగవానికి.